ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు తెలుపుతోంది. కోటి సంతాపాల పత్రాలను కూడా ప్రదర్శిస్తూ ఉంది వైసీపీ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా కూడా సంతకాలు సేకరించే పనిలో ఇప్పుడు వైసీపీ నిమగ్నమైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూడా ఈ ర్యాలీలు చేపడుతూ ఉన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా వైసీపీ ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు చేస్తూ కూడా కోటి సంతకాల సేకరణే లక్ష్యంగా కూడా ఈ ర్యాలీలు చేస్తూ ఉంది. విజయనగరం వ్యాప్తంగా కూడా వైసీపీ నిరసన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలోనైతే ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అంటూ కూడా బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విద్య వైద్యం ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగాలి అంటూ కూడా ఈ పీపీపీ విధానం కరెక్ట్ కాదు విద్యకి వైద్యానికి అంటూ కూడా బొత్స మాట్లాడుతూ ఉన్నారు. ఇక పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతూ ఉన్నారు, ఈ విధానం వల్ల కూడా దూరం అవుతారు అంటూ కూడా ఇప్పుడు మాట్లాడటము. ఇక ప్రభుత్వ కార్యాలయాలు అవినీతిమయం అయిపోయాయంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. ఈ నెల 18న గవర్నర్ను కలవనున్నట్లుగా కూడా వైసీపీ అధినేత మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ నెల 18న కూడా గవర్నర్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలిసి ఆ సమయంలో కూడా ఈ మొత్తం ఇప్పుడు ఏదైతే కోటి సంతకాల సేకరణ ఉందో ఈ పత్రాలను కూడా అప్పుడు సమర్పిస్తారు. మరొక వైపు ఈ పీపీపీ విధానం ఏ విధంగా కూడా పేదలకు విద్యను వైద్యాన్ని కూడా దూరం చేస్తుంది, ఇవన్నీ కూడా దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి, ఇదంతా కూడా గవర్నర్కి వివరించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలల కాలం అయింది. ఈ 19 నెలల కాలం ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తు మీద వాటర్ టేబుల్స్ వస్తుందని చెప్పి మేమైతే అనుకోలే. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ప్రజలకు సంబంధించిన అంశాలని ప్రజలకు మేలైన అంశాలని కావాల్సిన పరిస్థితులు కల్పిస్తారని ఊహించారు. మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికి అందరూ కూడా ఊహించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయ మాటలు మోసం మాకు పెద్ద ఎత్తున ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. దురదృష్టం ఇవాళ ఈ కార్యక్రమం ఏం చేస్తున్నామంటే ఇవాళ ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన ప్రభుత్వం కానీ జనసేన కానీ కోటి సంతకాలు పెట్టించామంటే ఇదేదో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెట్టిన సంతకాలు కాదు. అదిగో వ్యాన్లో ఉన్నాయి 4,50,000 దగ్గర ఉన్న సంతకాలు. ఈ జిల్లాలో ఉన్న మేధావులు, ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు, ఈ జిల్లాలో ఉన్న రైతాంగం, ఆఖరికి ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే కూటమి మొన్న ఏరు కోరి ఓటేశారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకునే విధానాన్ని వ్యతిరేకించి ఆ సంతకాలను పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కోటి సంతకాల సేకరణ కార్యక్రమ నిరసనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఏంటి పూర్తి డీటెయిల్స్? రేణుశ్రీ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వము వైద్య కళాశాలను పీపీపీ విధానంలోకి తీసుకెళ్ళడానికి నిరసిస్తూ ఇది ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు, మండలాలు, గ్రామ స్థాయి నుంచి కూడా ఈ కోటి సంతకాల సేకరణ మీద ఆయా ఇన్ఛార్జీలు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణకు పీపీపీ విధానంగా ప్రైవేటు పరంకి వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రభుత్వమే నడిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరించారు. ఇందులో భాగంగా అనూహ్య రీతిలో స్పందన వచ్చిందని చెప్పాలి. జిల్లా వ్యాప్తంలో జిల్లాలోని ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 8 లక్షల టార్గెట్ 4 లక్షలకు పైనే సంతకాలు సేకరించారని చెప్పాలి. ఈ జిల్లాల నియోజకవర్గాల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి ఈ రోజు తీసుకొచ్చిన సంగతి చూస్తున్నాము. ఈ రోజు నుంచి జిల్లా కేంద్రం నుంచి ఈ కోటి సంతకాలను కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని అంతా తన కొనసాగంలో నడిపించారని చెప్పాలి.
రమేష్, కేవలం అంటే విజయనగరంలోనే ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందా, ఇంకా పలు ప్రాంతాల్లో కూడా కొనసాగనుందా, ఇప్పుడు కొనసాగుతుందా ఏంటి? ఇటుపక్క విజయనగరం జిల్లా, పార్వతీపురం జిల్లా, అదే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇదైతే పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు ప్రధాన ఆయుధంగా ఈ ప్రైవేటీకరణ విధానాన్ని అయితే వీళ్ళు తీసుకున్నారని చెప్పాలి స్పష్టమవుతుంది. ఎందుకంటే పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇది ఖచ్చితంగా ప్రైవేట్ పనులు చేయడం అని చెప్పేసి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తున్న తరుణంలోని దీన్ని ప్రజల్లోని ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఉందని నిరూపించేందుకు దీని మీద పూర్తి స్థాయిలోని ఈ వైసీపీ శ్రేణులని పనిచేస్తారని చెప్పాలి. దీనికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి వీళ్ళు చర్యలను తీసుకొచ్చి సంతకాల సేకరణ అయితే చేయించడంలోనే విజయం సాధించారని చెప్పాలి. ఈ సేకరించిన సంతకాలను రేపు 18వ తారీఖున ఆ పార్టీ అధినేత గవర్నర్కి అందజేయడం నేపథ్యం ఉంది. ఈ రోజు జిల్లా కేంద్రాల నుంచి అయితే ఈ సంతకాలు సేకరించిన సంతకాలను అయితే తాడేపల్లికి తరలించిన సంగతి మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి అయితే విలువగా జరుగుతుందని చెప్పాలి. ఈ కార్యక్రమానికి స్పందన ఏ విధంగా ఉంది? ఈ కార్యక్రమానికి స్పందన అంటే వచ్చిన సంతకాలను బట్టి స్పందన ఎలా ఉందో ఒక రకంగా చూసుకుంటే అర్థం అవ్వచ్చు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధి హామీ దీని నుంచి విద్యార్థుల దగ్గర నుంచి, ఉపాధి సంఘాల దగ్గర నుంచి, అదేవిధంగా కార్మిక కర్షక సంఘాల నుంచి నాయకులు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ సంతకాలు అయితే సేకరించడంలో అయితే పార్టీ నాయకులు కొంత విజయం సాధించారని చెప్పాలి. దీని మీద స్పందనతో బట్టి దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఈ సంతకాల సేకరణ అయితే విజయం సాధించారు. ఈ సంతకాలన్నీ సేకరించిన సంతకాలను చూస్తే ఇది ప్రభుత్వానికి ప్రజలు అల్టిమేట్ జారీ చేస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక ఎక్కడికక్కడ కూడా వైసీపీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక సేకరించినటువంటి సంతకాలను కూడా ఈ విధంగా కూడా ప్రజా ఉద్యమం పేరిట ఈ కోటి సంతకాల సేకరణ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ నేతలు మనం చూస్తూ ఉన్న పేరుని నాని కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే సేకరించినటువంటి సంతకాలు ఉన్నాయో ఆ పేపర్లన్నింటినీ కూడా ఒక బాక్సుల్లో పెట్టుకొని ఒక వెహికల్లో లోడ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ కోటి సంతకాలు మొత్తాన్ని కూడా ఈ నెల 18న జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలిసిన సమయంలో కూడా ఈ కోటి సంతకాలను కూడా ఆయనకి చూపించనున్నారు. దీనికి ఉన్నటువంటి మద్దతుని, అంటే ప్రజా ఉద్యమంకి, కోటి సంతకాల ఉద్యమంకి వచ్చినటువంటి మద్దతు, ఇది మొత్తం కూడా పీపీపీ విధానానికి వచ్చినటువంటి వ్యతిరేకత అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గవర్నర్ దగ్గర అయితే చెప్పనున్నారు. దీనివల్ల మొత్తం కూడా అసలు ఏ విధంగా ప్రజలకు విద్య, వైద్యం దూరం అవుతుంది అనేది కూడా వివరించనున్నారు. అయితే దీన్ని ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు అని చూపించేందుకు కూడా ఈ కోటి సంతకాల సేకరణ అయితే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. దీనికి స్పందన కూడా పెద్ద ఎత్తున స్పందన కూడా ప్రజల నుంచి వస్తుంది అని కూడా మనకి ఇక్కడ చూస్తున్నటువంటి దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది. ఎక్కడికక్కడ నేతలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా విమర్శలు చేస్తూ కూడా ఇక ఈ కోటి సంతకాల సేకరణ అయితే కొనసాగిస్తారు.